ఓం నమ శివాయ. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో మెంతుల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఉల్లిపాయలు ఇలా నిలువుగా, మిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఈ పులుసు వల్ల ఉపయోగాలు ఏంటో చెప్తాను. స్టవ్ పై కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. నార్మల్గానే పులుసులు అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్లు మెంతులు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మెంతులు వేయాలండి. హీట్ అవ్వలేని ఆయిల్లో వేస్తే మెంతులు చేదిపోదు. బాగా హీట్ అయిన ఆయిల్లో వేస్తేనే మెంతులు చేదిపోతుంది. ఉల్లిపాయల్లో వాటర్ అంతా ఇంకినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వాటర్ ఇంకిన తర్వాత మిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళు అయితే పచ్చిమిరపకాయలు వేసుకోండి. బాగా ఒకసారి పచ్చిమిరపకాయలు కూడా కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు. నేను ఇక్కడ కలర్ కోసం కారం యూజ్ చేస్తున్నానండి, వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఒకసారి వీటన్నింటినీ మళ్ళీ కలుపుకొని నానబెట్టుకొని చింతపండులోంచి రసం తీసుకొని ఇందులో వేసుకోవాలండి. ఆయిల్ వేసినాక పచ్చిమిరపకాయలు వేపుకునే కన్నా ఉల్లిపాయలు వేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకుంటే పచ్చిమిరపకాయల కారం అలానే ఉంటుందండి. ఆయిల్లో డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు వేయడం వల్ల పచ్చిమిరపకాయల కారం అంతా పోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఉల్లిపాయలు వేగినాక పులుసులకైనా ఎగురికైనా పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకుంటే ఆయిల్ బేగా సపరేట్ అవుతుందండి. పులుసులకైనా ఎగురులకైనా ఆయిల్ పైకి తేలితే మనకు వంటలు బాగా నచ్చుతాయి కదా, చూడటానికి తినటానికి కూడా. సో ఉల్లిపాయలు వేగినాకే టమాటాలు వేసుకునే వంటలు అయితే టమాటాలు కూడా వేగినాక ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుకున్నాక ఆయిల్ తేలాక అప్పుడు వాటర్ కానీ చింతపండు రసం కానీ వేసి ట్రై చేసి చూడండి ఈసారి. ఓకే, చింతపండు రసం వేసి చింతపండు వాటర్ వేసాక ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపోతే ఓకే, సరిపోకపోతే వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి చిన్న గ్లాస్తో. ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా మరుగుతున్నట్టు కనపడుతుందండి. ఇలా మరుగుతున్నట్టు కనపడినాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మెంతుల పులుసు వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఇది మామూలు వాళ్ళు కూడా తినచ్చండి. మెంతులు కాబట్టి చలవ చేస్తుంది. మంత్లీ ఒక 3 టైమ్స్ అలా తినచ్చు. ఇంట్లో వెజిటేబుల్స్ అది లేనప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, మెంతులు, చింతపండు ఇంట్లో ఎప్పుడూ రెగ్యులర్గా ఉండేవే కాబట్టి వీటితోనే 10 నిమిషాల్లో వండుకునే వంట అండి ఇది. చాలా బేగా వండుకోవచ్చు. డెలివరీ అయిన కొన్ని రోజులకి మిల్క్ తగ్గుతూ ఉంటుంది కదండి మదర్స్కి. అప్పుడు ఇది చేసుకొని తింటే చాలా బాగా పాలు పడతాయండి. వారంలో ఒక 2 సార్లు తినచ్చు. ఇది తిన్నాక మీకే తెలుస్తుంది, తినే రోజు పడిన పాలకి తినలేని రోజుకి మీకే తేడా బాగా తెలుస్తుందండి. యాక్చువల్గా ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎవరికైనా యూజ్ అవుతుందని ఇది నేను వీడియో చేసి పెట్టానండి. నాకు మా బాబు పుట్టినప్పుడు మిల్క్ తగ్గినప్పుడు మా అమ్మ నాకు ఇది చేసి పెట్టారు. నాకు వర్కౌట్ అయింది. తర్వాత నేను మా పాపకు కూడా ఇది ట్రై చేశానండి. మిల్క్ చాలా బాగా పడింది. కాకపోతే ఇది డెలివరీ అయిన వాళ్ళు తినాలి కాబట్టి మిరపకాయలు కొంచెం తగ్గించుకొని వేసుకుంటే సరిపోద్దండి. మామూలు వాళ్ళు మామూలుగా తింటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ సపోర్ట్ చేయండి. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.